నెల రోజుల క్రితం కూడా ఈ స్టిల్స్ ఈ ఆడియో ఫంక్షన్కి యాక్చువల్గా వెళ్ళాలి. ఏదో నేను ఫారెన్ వెళ్తా ఉండి ఎంటైర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ యూనిట్ అంతా ఫారెన్ వెళ్తా ఉంటే ఆడియో ఫంక్షన్ ఎల్లుండంటే చాలా ఫంక్షన్ మిస్ అయ్యేమే అనుకుంటూ ఫారెన్ వెళ్ళాను. ఫస్ట్ ఈ స్టిల్లే చూశాను నేను. అంటే కమల్ గారు ఏది చేసినా దాంట్లో ఒక ప్రయోగం ఉంటుంది. దానికి తగిన పెద్ద ప్రతిఫలాన్ని ఆయన ఆశించి చేస్తారు. డబ్బుగా కాదు, పేరు, శ్రమకు తగిన ప్రతిఫలం కావాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఆయన. ఆ స్టిల్ చూసిన తర్వాతనే కమల్ గారు ఎలాగా ఇప్పుడుండే పరిస్థితులు మనకు సినిమాలు చేయరు, కానీ కమల్ గారి సినిమాకి ప్రొడ్యూసర్ని అవ్వాలి అనే తాపత్రయంతో అటన్నిటికంటే మించి వాళ్ళిద్దరు కాంబినేషన్ సతీ లీలావతి ఎన్నిసార్లు చూసినా పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుకుంటుంటాం. అలాంటి కాంబినేషన్ సినిమా నేను ప్రొడ్యూసర్గా నా పేరు చూసుకోవటానికి కొరకే పర్టికులర్గా 53 సినిమాలు చేసిన తర్వాత ప్రేమతో 54th ఫిల్మ్ సార్ ఇది. 100%లో 4 సినిమాలు ఉన్నాయి. అయినా ఎందుకనంటే కమల్ గారితో సినిమా అంటే మనకు ఎలాంటి కష్టం ఉండదు. కింద గుండెసూద్ దగ్గర నుంచి అప్పుడు రిలీజ్ అయ్యి ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేదానికి వరకు కావాల్సినటువంటి అన్నిటినీ ఆయనే జాగ్రత్తగా చూసుకుంటారనేది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. అలాంటి పరిస్థితిలో ఉండేటప్పుడు దీనికి చాలా పెద్ద పోటీ పడుతూ కాంపిటీషన్గా డిస్కస్ చేస్తూ ఉంటే కుమార్ బాబు నా దగ్గరకు వచ్చి, సార్ ఈ సినిమాకి మీరే ప్రొడ్యూసర్ అయితే తెలుగులో మీకు చాలా మంచి పేరు వస్తుంది, కమల్ గారితో మీరు ఈ ర్యాప్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ మీరు ఆయనతో నెక్స్ట్ కంటిన్యూ అయ్యి సినిమాలు చేయొచ్చు అని చెప్పినంటే 1 అవర్లో ఇదే థియేటర్లో ఇదే నా సినిమా, తమిళ సినిమా నీ నా నామ్ అనే సినిమాని ప్రివ్యూ చూసుకుంటున్నాను నేను డైరెక్టర్ తోటి. మిడిల్లో ఇంటర్వెల్లో వచ్చి చెప్తే ఆ 10 minutes గ్యాప్లో డెసిషన్ తీసుకొని ఓకే మనం చేస్తున్నాం, నేను వస్తాను, ఎంత రేట్ అయినా నేను కొంటానని చెప్పి వెళ్ళి వెరీ కాంపిటీషన్ టైంలో ఉండే టైంలో లింగస్వామి కానీ వాళ్ళ బ్రదర్ బోసు ఇద్దరు, సార్ నాకు అవతల బయర్ల కంటే మీ దగ్గర ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కానీ ఇది కానీ చాలా హ్యాపీగా ఉంటుంది, మీకే ఇస్తున్నాం అని చెప్పి నాకు ఇచ్చి ఇమ్మీడియట్గా కమల్ గారికి ఫోన్ చేస్తే కళ్యాణ్ అయితే నో ప్రాబ్లం గో హెడ్ అని చెప్పి చెప్పటం, ఆ విధంగా నాకు ఈ సినిమా హక్కులు నేను పొందటం జరిగింది. దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఈరోజు ఇందాక మా డైరెక్టర్ చెప్పినట్టు అన్ని వేల శ్రమలో ఐఎమ్ వెరీ లిటిల్ ఎండ్ ఆఫ్ పార్ట్లో జాయిన్ అయ్యాను, కానీ దాంట్లో ఒక భాగస్థుడిని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికంటే ఆ సినిమాలో ఒక బహత్తరమైనటువంటి ఘటన ఉందండి. మనందరం ఫీల్ అయ్యాం నిన్నటిదాకా. మనం అనే సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎందుకంటే నాకు ఒక చిన్న ఫీల్, ఆ 3 Generation సినిమాకి నాగేశ్వరరావు గారి దగ్గరికి నాగార్జున గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ప్రపోజల్ 3 Generation మీ ఫ్యామిలీలో ఉంటే బాగుంటుందని ఫస్ట్ ప్రపోజల్ చెప్పింది నేను. ఇప్పుడు నాగార్జున గారు అంటుంటారు ఆ ప్రపోజల్ నాది. అలాగే సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు ఎవరు ఉన్నా ఒక్కసారి బాలచంద్ర గారి దగ్గర ఫోటో తీసుకుందామని, దాసనారాయణరావు గారు పక్కన నిలబడి ఫోటో తీయించుకుందామనో ఫీల్ అవుతారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి సజీవంగా ఉండిపోయేదానికి చూపించినటువంటి ఒకే ఒక్క సినిమా ఈ ఉత్తమ్ విలన్. బాలచంద్ర గారు కమలాసన్ గారు రియల్గా ఎలా ఉంటారు, వాళ్ళిద్దరు గురువు శిష్యులుగా ఎలా ఉంటారు, ఆర్టిస్టు డైరెక్టర్గా ఎలా ఉంటారు, అలాంటి ఇలాంటి హైలైట్ ఎపిసోడ్స్ అన్నీ మనందరం చూసి ఎంజాయ్ చేసేటటువంటి సినిమా ఇది.
అందుకే ఆ సినిమా మీద అంత మోజుపడ్డా. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని గతాలు జరిగిపోయినా బుక్కు తిరగేస్తే బాలచంద్ర గారు అని అంటే బాలచంద్ర గారిని చూసేదానికి లాస్ట్ సినిమా విజువల్గా చూసేదానికి ఉత్తమ్ విలన్ అనే సినిమా ఉంటుంది. అది ఆ రోజు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అనుకున్న రోజుకి కమల్ హాసన్ గారు అనుకోపోయి ఉండొచ్చు, కానీ అనుకోకుండా ఆయన మా అందరికీ, నేనంటే లాస్ట్ 7 yearsలో నేను బాగా ఎక్కువగా ఆయనతో బాలచంద్ర గారితో ఉన్నా. అలానే మా డైరెక్టర్ లింగస్వామి, బోసు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా జీవితానికి ఇదొక చాలా పెద్ద సినిమా అవద్దని, చాలా పెద్ద సినిమా ఇది, కానీ రాబోయే రోజున మనం ఇది చేయటం అనేది కాదు, ఈ సినిమా చూడకపోతే ఎలాగా అని మీ సినిమా చూసి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పక్క ప్రేక్షకుడికి చెప్తాడు. అలాంటి సినిమా ఇది. మీ అందరి సహకారంతో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఈ సినిమాకి నాకు మంచి ప్రమోషన్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ అద్భుత అవకాశం నాకు ఇచ్చినంత ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా కమల్ గారికి నా థ్యాంక్స్. శ్రీ కమల్ గారు, కళ్యాణ్ గారు, రాజు గారు, కుమరేష్ బాబు గారు, అండ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, హలో దే. వాట్ ఈస్ ఉత్తమ విలన్? వై షుడ్ యూ సీ ఉత్తమ విలన్? నా తెలుగులో మాట్లాడతాను, కొంచెం బ్రోకన్గా ఉంటుంది, క్షమించండి. ఉత్తమ విలన్ మేడం చెప్పారు ఇది ఫిలిం లాగా లేదు, ఒక యజ్ఞం చేసినట్టు ఉంది అని. అవునండి, ఒక యజ్ఞం కాదు, 2 యజ్ఞం చేశాం. ఎందుకంటే ఫిలింలో 2 స్టోరీ ఉంది. ఒక యజ్ఞం 8th century జరుగుతుంది, ఇంకొక యజ్ఞం ఈ 21st century జరుగుతుంది. ఆ 8th century కమల్ గారు ఒక నృత్య కళావిదురుగా కనిపిస్తారు. అద్భుతంగా డాన్స్ చేశారు, రిహర్సల్ చేసి, యూ మస్ట్ సీ హిమ్ ఆన్ స్క్రీన్ ఇన్ దాట్ రోల్. ఇంకొక కథ 21st century జరుగుతుంది. ఆ కమల్ గారు ఒక సూపర్ స్టార్, ఒక మూవీ స్టార్, రియల్ లైఫ్లో ఎలాగా కోట్యాంతర అభిమానులు ఉన్నారో అలాంటి ఒక రోలు చేస్తారు. ఒకటి కామెడీ ఫిల్ము, ఇంకొకటి ఫ్యామిలీ డ్రామా. ఈ 2 stories ఎలా మింగిల్ అవుతుంది, ఎలా వస్తుంది అని మీరు ఆ స్క్రీన్లో చూడాలి. ಅದು ಸಾರ್ದು ಇಂಟೆಲಿಜೆಂಟ್ ಸ್ಕ್ರೀನ್ ಪ್ಲೇ. అండ్ వై షుడ్ యూ సీ ఉత్తమ విలన్? అఫ్ కోర్స్ ది వెరీ ఫస్ట్ రీజన్, మొదటి రీజన్, ఇది కమల్ గారి ఫిలిం. ఒక కమల్ సార్ ఫిలిం అంటే అది తమిళనాడులో మాత్రం కాదు, కర్ణాటకలు కాదు, ఆంధ్రాలు కాదు, ఇడీ భారతదేశంలో ఏమో ఉంటుంది కమల్ గారు ఫిలింలో, ఏమో ఒక కొత్త మ్యాజిక్ చేస్తారు అని ఒక నమ్మకం ఉంది. కారణం ఆల్ ఆఫ్ అస్ ఒక పిక్చర్స్ తీస్తాము, ఆ పిక్చర్ గింతి నెక్స్ట్ పిక్చరు ఒక్క స్టెప్ పైన ఉండాలి అని అందరూ ఆశపడతాము. కానీ కమల్ గారు అది ఒక్క స్టెప్ కాదు, ఒక స్టేర్ కేసే పైన ఉండాలి అంత ఆశ చేస్తున్నారు. హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ బేబీ స్టెప్స్. ఒక ఫిలిం నుంచి ఇంకొక ఫిలిం అది బేబీ స్టెప్ కాకూడదు, లాంగ్ జంప్ అవ్వాలి అని యోచిస్తారు. అలాంటి ఫ్రమ్ హిస్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఉత్తమ విలన్ ఈజ్ డెఫినెట్లీ అ లాంగ్ జంప్. ఆ కారణం కోసం మీరు ఉత్తమ విలన్ చూడాలి. Second reason, a very, very beautiful reason is, it is, as Kalyan sir said, the last film of our Guru, K. Balchandra garu. అంటే కమల్ గారు ఫస్ట్ ఫిల్ము, కే బాలచంద్ర జొతగా అయింది. నా ఫస్ట్ ఫిల్ము కమల్ గారు తమిళ్ సొల్లత్తాన్ ఎన్నికైన ఒక పిక్చర్ చేశారు. అదే పిక్చర్ను కన్నడలో ఆఫ్టర్ 14 years కే బాలచంద్ర సార్ డైరెక్ట్ చేసి నేను ఆ రోల్ చేసా సుందర స్వప్నంలోని. తర్వాత బాలచంద్ర గారు నన్ను ఇక్కడ రుద్రవీణాగా, చిరంజీవి జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి మన ఫస్ట్ ఫిల్మ్స్ అన్నీ ఆ ఫస్ట్ టేస్ట్ ఆఫ్ సినిమా, ఆ మొదల రుచి మనకు దొరికిందే కే బాలచంద్ర గురించి. ఆ గురుగారు ఈ ఫైనల్ ఫిల్మ్ ఉత్తమ విలన్. అండ్ మన ఆడియో రిలీజ్లో కే బాలచంద్ర గారు డాక్టర్ వచ్చారు, పుష్ప మేడం చెప్పారు, సార్ లాస్ట్ ఫ్యూ డేస్ కే బాలచంద్ర వాజ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ హీ వాస్ విత్ హిస్ ఫేవరెట్ స్టూడెంట్స్. ఉత్తమ విలన్ జరుగుతుంది, హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అని. ఆ హ్యాపీనెస్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్కి కారణం ఉత్తమ విలన్. ఆ కారణం కోసం, ఆ హ్యాపీనెస్ కారణం కోసం మీరు ఉత్తమలను చూడాలి. అండ్ అలాంగ్ విత్ కే బాలచంద్ర సార్ వీ హ్యావ్ కళా తపస్వి కే విశ్వనాథ్ గారు. ద వెరీ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ ఐ సా వాజ్ శంకరాభరణం. తెలుగు ఇండస్ట్రీ ఒక గొప్ప ఇమేజ్ వచ్చింది ఆ ఫిల్మ్ నుంచి. దట్ గ్రేట్ మ్యాన్ ఇస్ విత్ అస్. వీ హ్యావ్ జయరామ్ సార్, వీ హ్యావ్ నాజర్, వీ హ్యావ్ సో మెనీ వండర్ఫుల్ టాలెంట్స్ ఇన్ ద మేల్ డిపార్ట్మెంట్. ఇನ್ನು హీరోయిన్స్ గురించి చెప్పాలంటే మనకు తెలుసు, మన మహాభారతంలో ఉంది 5 heroes, ఒక హీరోయిన్, పంచ పాండవులు అని. ఇప్పుడు కలియుగము అన్ని ఉల్టా అయిపోయింది, ఒక హీరో 5 హీరోయిన్ ఉన్నారు. అంటే ఊర్వశి మేడము, పూజ, పార్వతీ మేనన్,
పార్వతి నాయన్, ఆండ్రియా. అంటే అందరూ రొమాంటిక్ కాదు, హీరోయిన్స్. ఆ హీరోయిన్స్లో ఏం మంచిది అంటే అండి, దే ఆర్ సచ్ రియల్ క్యారెక్టర్స్ ఇన్ ద స్క్రిప్ట్ విచ్ హీ రోడ్. మీరు ఇంట్లో కిటికీ తలుపు ఓపెన్ చేస్తే ఆ 5 క్యారెక్టర్ మీకు రస్తేలు కనిపిస్తుంది, రోడ్లు కనిపిస్తుంది. అలాంటి రియల్ క్యారెక్టర్స్ స్క్రీన్ వస్తుంది విత్ సార్. ఆ మ్యాజిక్ ఎలా ఉంటుంది, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, దీనికోసం మీరు ఉత్తమ్ విలన్ చూడాలి. అండ్ వన్ మోర్ బ్రిలియంట్ రీజన్ ఐ విల్ అడ్వైజ్ యూస్ ఇస్ ద వండర్ఫుల్ టెక్నికల్ టీమ్ వీ హ్యావ్. I have Shyam Dutt for cameraman, I have editor Vijay, I have a VFX supervisor called Madhu, I have Gautami madam for costumes, I have art director called Ilayaraja. ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఉన్నారు. కొరియా నుంచి ఒక మేకప్ మెన్ వచ్చారు, ఇస్తాన్బుల్ నుంచి ఒక బైక్ స్టంట్ మాస్టర్ ఉన్నారు, కర్ణాటక నుంచి డైరెక్టరు, కేరళ నుంచి టాలెంట్స్, ఆంధ్ర నుంచి కమల్ గారు. ఇలాంటి ది హోల్ ఇట్స్ అ వెరీ వెరీ మిక్స్చర్ ఆఫ్ గ్లోబల్ టాలెంట్ అండి ఈ ఫిల్మ్ టెక్నికలీ. ఆ కారణం కోసం మీరు ఉత్తమ్ విలన్ చూడాలి. అండ్ ఫైనల్ రీజన్, కొత్త కుర్వాడో ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను, చూడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది వేళ నే పుట్టానా ఇంకోలా చూస్తున్నా నీ కొత్తగా నేడులా నీతో పాటుండే